రాగి లడ్డు ఎదిగే పిల్లలకి మనం పెట్టడం వల్ల ఎముకలు పుష్టిగా తయారయ్యి బలంగా ఉంటారు. రోజుకొక లడ్డు మనం కూడా తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. ఒక్కసారి చూడండి. నా ప్రాసెస్లో రాగి లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గాను అయిపోతుంది. ఫస్ట్ రాగి పిండి, డ్రై ఫ్రూట్స్, వేయించిన పల్లీలు, బెల్లం అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పు రాగి పిండిని తీసుకొని లైట్గా ఫ్రై చేసి కలర్ మారే వరకు ఉండిచ్చి తీసేసుకొని, తర్వాత ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్న, అరకప్పు వాటర్ తీసుకొని, బెల్లం కరిగితే చాలండి, పాకం ఏమీ రాబలేదు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించిన పల్లీలను కూడా పౌడర్ చేసేసుకొని ఇవన్నీ రాగి పిండిలో వేసుకొనేసి మనము ఇప్పుడు బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకునేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాచి పౌడర్ వేసుకొనేసి కొంచెం అంతా చేతికి నెయ్యి రాసుకొని లడ్డులాగా చుట్టేసుకున్నామంటే మన రాగి పిండి లడ్డు రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయరా?